హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకట్లతో సమస్యతో బాధపడుతున్నారు. సాయంత్రం కాగానే కొంచెం వెలుతురు తక్కువ ఉన్నట్లయితే సరిగా కనబడక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి నైట్ బ్లైండ్నెస్ అంటే ఈ రేచీకటి సమస్యను తగ్గించడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. దీనికి కావాల్సిందల్లా అవిస ఆకులండి. మనం జస్ట్ చేయవలసిన ఏంటంటే ఈ అవిస ఆకుల చూర్ణాన్ని ఉదయం ఒక చెంచాడు, రాత్రి ఒక చెంచాడు, లేదా రోజుకు ఒక చెంచాడు అవిస ఆకులు, అవిస చెట్టు దాదాపు అందరికీ అందుబాటులో ఉంటుందండి. దీని ఆకులను తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఆ రసాన్ని ప్రతిరోజు ఒక చెంచా మొదలు తీసుకుంటుంటే ఇది మెదడుకు చక్కటి రక్త ప్రసరణను పెంచి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. మెదడు చురుకుదనాన్ని పెంచడంలో అయితే మెదడుకు దగ్గరలో ఉన్నటువంటి కంటికి ఉన్నటువంటి నరాలలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ ని ఎక్కువ చేస్తుంది. ముఖ్యంగా మనకు కంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల, విటమిన్ ఏ లోపం వల్ల ఈ సమస్యలు అధికంగా వస్తుంటాయి. కాబట్టి ఈ అవిస ఆకుల చూర్ణం రసం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ అవిస ఆకులు అందుబాటులో లేకపోతే అవిస గింజల్ని కూడా మనము ప్రతిరోజు నానబెట్టుకొని తినొచ్చు. అవిస ఆకుల చూర్ణం కూడా లభిస్తుందండి. ఈ అవిస ఆకుల చూర్ణాన్ని కూడా ప్రతిరోజు తీసుకోవచ్చు. ఇది కంటికి, మెదడుకు చాలా మేలు చేస్తుంది. అండ్ దీంతో పాటు విటమిన్ ఏ అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, క్యారెట్ ఇలాంటి వాటిని అధికంగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల విటమిన్ ఏ అధికంగా పెరిగినట్లయితే మెదడుకు బలాన్ని చేకూరుస్తుంది. విటమిన్ ఏ అనేది మెదడుకు బలాన్ని ఇస్తుంది, మెదడు యొక్క చురుకుదనాన్ని పెంచుతుంది. కాబట్టి అలా చేయడం వల్ల కంటి యొక్క నరాలలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అధికంగా పెరిగి కళ్ళు కూడా క్లీన్ గా కనబడడం, అంటే కొంతమందికి దగ్గర చూపు తక్కువగా ఉండడం, లేదంటే దూరం చూపు తక్కువగా ఉండడం, మస్కలు ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. అలాంటి వారు కూడా ఈ రసాన్ని మనము తీసుకోవచ్చు, అవిస ఆకుల రసాన్ని. సో కాబట్టి ఈ కంటి సమస్యలతో బాధపడి ఎవరైనా సరే దీన్ని కంటిన్యూగా వాడుకోండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. అండ్ నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా విటమిన్ ఏ అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలని అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఎండ ఉన్న ప్రాంతాల్లో నల్లటి కళ్ళద్దాలు అంటే మనకు తెలిసిన కూలింగ్ గ్లాసెస్ ని వాడాలి. కంటి మీద ఎక్కువగా స్ట్రెయిన్ పడకుండా చూసుకోవాలి. అండ్ ఎక్కువగా నిద్ర, రాత్రి పూట ఖచ్చితంగా నిద్ర 7 నుంచి 8 గంటలు తీసుకోవాలి. వీలైతే మధ్యాహ్నం పూట కూడా. అండ్ ఎక్కువగా ఎండలో తిరగకుండా, ఎండ వేడి అనేది కంటికి పడకుండా, ఎక్కువగా వెలుతురు ఉన్నటువంటి లైటింగ్ పడకుండా, అంటే ఇంట్లో కూడా ట్యూబ్ లైట్లు కానీ లైట్లో అధిక వెలుతురు ఉంటుంది కదా, అలాంటివి కూడా పడకుండా కంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా కూలింగ్ గ్లాసెస్ ని వాడుతూ ఉండండి. అండ్ వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అధికంగా తీసుకొని ఎప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచుకునే అంటే ఎక్కువగా శరీరం హీట్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మళ్ళీ ఈ నైట్ బ్లైండ్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోయి తిరిగి మళ్ళీ కంటి చూపు మెరుగుపడడం జరుగుతుంది. ఒకవేళ అయినా సమస్య అధికంగా ఉన్నట్లయితే దీనికి కొన్ని రకాలైనటువంటి చూర్ణాలు, బస్వాలు, అదేవిధంగా మెడిసిన్ ఉంటుందండి. అవన్నీ మేము నేరుగా చెప్పరాదు, ఎందుకంటే అవి మీ యొక్క సమస్యను బట్టి అవి మోతాదు, బస్వాలు అనేవి కలపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ సమస్య ఒకవేళ అధికంగా ఉండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.